నా పేరు నగిరిపాటి సంతోష్ కుమార్. నేను రైల్వే కోడ్ నియోజకవర్గ బీసీవై పార్టీగా ఇన్ఛార్జిగా ప్రస్తుతం విధుల్లో ఉన్నాను. నిన్న మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామచంద్రన్న యాదవ్ గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంలో జరిగింది. ఆ నామినేషన్ పోయే సమయంలో బీసీవై పార్టీ కార్యకర్తలు, బీసీవై నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున మా నాయకుడికి ఆహ్వానం పట్టడం జరిగింది. అది చూసి పెద్దిరెడ్డి గూండాలు ఓర్చుకోలేక మా నాయకుడి మీద, మా నాయకుడు వెళ్తున్న క్యాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేయడం చాలా చాలా దౌర్భాగ్యమైన పరిణామం. ఇంతకన్నా హీనం అనేది లేదు. ఈరోజు మీరు గమనిస్తూ ఉన్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి రౌడీజాలు చాలా వరకు ఉన్నాయి. మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా కూడా ఓడిస్తారు. పొంగనూరులో మా రామచంద్రన్న అత్యధిక మెజారిటీతో మీ మీద గెలుస్తాడు. గెలిచి మీరు ఏమేమి చేశారో అవన్నీ కూడా మీకు గిఫ్ట్గా మా రామచంద్రన్న ఈగిపోయినా కూడా మీరు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీవై పార్టీ శ్రేణులంతా కూడా ఖచ్చితంగా మీకు మళ్ళీ కూడా ఇవన్నీ గుర్తు తెచ్చే ఆస్కారం ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు చూసుకునేటంటే మన రాష్ట్రంలో యువత కూడా చాలా చెడిపోయారు. యువత చెడిపోవడం కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకంటే గంజాయి మత్తుకి ఈరోజు యువత చాలా చాలా అడక్ట్ అయిపోయినారు. మీరందరూ కూడా గమనించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు ఆలోచించి ఈరోజు మన బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఒక రాజకీయవేత్త మరియు పారిశ్రామికవేత్త, అత్యధికంగా యువతకి జాబులు కల్పించిన వ్యక్తి, ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకునే వ్యక్తి రామచంద్రన్న గారు నిలబడ్డారు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చి మా చెరుకు రైతు గుర్తుకి ఓటేసి ఇట్టాడే రౌడీయిజాన్ని, ఇట్టాడే రాజకీయ వ్యర్థపరమైన రాజకీయ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా దించాలని సభాముఖంగా మిమ్మల్ని శిరస్సు వంచి కోరుకుంటూ ఈ సభకి మీరు కానీ మేమంతా కోరేది ఒకటే, కలెక్టర్ గారికి, ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, ఎలక్షన్ ఆధ్వర్యంలో మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే క్యాన్వాయ్ మీద దాడి చేశారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇమీడియట్గా మీరు రిమాండ్కి తరలించాలని, మీరు ఎవరైతే ఈ ద్రోహానికి పాల్పడి ఎవరైతే చేపించారో వాళ్ళందరినీ కూడా మీరు ముందు వాళ్ళ మీద అంతా కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని మేము ఖచ్చితంగా ఈ అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ తరఫు నుంచి మేమంతా కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాము. జై బీసీవై పార్టీ, జై హింద్.